కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ చేయలేని సంక్షేమం అభివృద్ధిని 11 నెలల్లో చేసి చూపించామని స్పష్టం చేశారు. కేటీఆర్ చుట్టూ తిరిగే 2-3 ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్లో ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కోర్టు ఇచ్చిన తీర్పు చట్టానికి లోబడే ఉంది. చట్టం చేసిన తీరులోనే అంతిమ నిర్ణయం స్పీకర్కి రాసి ఉంది. స్పీకర్ గారి నిర్ణయం కోసం వేచి చూద్దాం. చేరికల కొరకు చాలామంది వేచి చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారంటీలు కానీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా చేయలేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 11 నెలల్లో చేసి చూపించాం. కాబట్టి ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు కూడా మా దిక్కు రావాలి, సత్ఫలితాలు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. మేము సంఖ్య చెప్పకూడదు. నేను గతంలో కూడా చెప్పాను, రోజు కేటీఆర్ చుట్టూ తిరిగి 2-3 ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని వాళ్ళు ఊగిర్లూగినారు. ఇప్పుడు తేలిపోయింది కదా ఉప ఎన్నిక వస్తుందో రాదా అని. ఉప ఎన్నిక రాకపోయినా వారికి మంచిది. ఎందుకు ఉప ఎన్నిక వస్తే మళ్ళీ పార్లమెంట్ రిజల్టే వస్తుంది బీఆర్ఎస్కి. సో ఒక రకంగా కేటీఆర్ ఉప ఎన్నిక రాకూడదని కోరుకుంటే మంచిది. వాళ్ళ పార్టీ వాళ్ళ 0 గ్రౌండ్ అయి ఉన్నది. పార్లమెంట్లో రిజల్ట్ చూసినాం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి.